కృష్ణ ప్రామిస్డ్ ఇన్ ద గీత, మై డివోటీ నెవర్ పెరిషస్ నమే భక్త ప్రణశ్యతి. నా భక్తుడు నశించడు, దుఃఖాలకి వెళ్ళడు. అయితే భక్తి చెయ్యాలి, భక్తిని ఆచరించాలి. కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చొని భగవంతుడు అపాయింట్మెంట్ తీసుకొని ఆయన పిలవడం కాదు, సమయోచితంగా ఏదో కూర్చోవడం కాదు, నామకే వాస్తే అంటారు, కాలక్షేపానికి ఒక పారాయణం కాదు. మోక్షం పొందే వరకు నేను ఆగను, స్టాప్ నాట్ ఇన్ ద గోల్ ఇస్ రీచ్డ్ అంటే అది అర్థం. అక్కడ గోల్ అంటే చాలా మంది వివేకానంద కొటేషన్ తీసుకొని ఉద్యోగం సంపాదించడం, లేక డబ్బు సంపాదించడం, లేక ఏదో పేరు ప్రతిష్టలు అదే గోల్ అనుకుంటారు. చాలా తప్పు అభిప్రాయం. అసలైన గోల్ ఏమిటి? ఆత్మ సాక్షాత్కారం, రియల్ నేచర్ తెలుసుకోవడమే, నీ అస్తిత్వం తెలుసుకోవడమే, ఎందుకు పుట్టావనేది తత్వం తెలుసుకోవడమే అసలైన గోల్, అసలైన లక్ష్యం. జీవాత్మ పరమాత్మ ఐక్యం మన గోల్. 4 పురుషార్థాలు ఉన్నాయి మన హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో. ఏమిటవి? ధర్మ, అర్థ, కామ, మోక్ష. అర్థకామాలు అంటే డబ్బు సంపాదించడం, లేక దాన్ని కోరికల్ని తీర్చుకోవడం జరుగుతూ ఉండొచ్చు. దాంట్లో ఏ విధమైన ఒక ఇది లేదు, నిందన లేదు, ఏ విధమైన తప్పు అని లేదు. అయితే ధర్మాన్ని కాంప్రమైజ్ చేయకూడదు. పాలులో నీళ్ల పర్సంటేజ్ ప్రమాణం ఎక్కువ అవుతూ ఉంటే అది ధర్మావిరుద్ధం. సమాజంలో చట్ట విరుద్ధమైన పనులు మనం చేస్తూ ఉంటే ధర్మావిరుద్ధం. అందుకే సమాజంలో ఈ రోగాలు, ఈ నరక యాతనలు. ధర్మంతో పాటు అర్థం, ధర్మంతో పాటు కామం. అప్పుడు మనకు దారి ఎక్కడ? స్వర్గద్వారం, మోక్షద్వారం, మోక్షం పొందడం. దట్ ఈస్ ద గోల్ ఆఫ్ లైఫ్. లేకపోతే పుట్టు చావు ఈ సంసారంలో ఉండి మళ్ళీ ఎన్ని జన్మలు పొందుతాం, ఎన్ని జన్మల కోసం తిరిగి వస్తాం, ఏమి సుఖం ఉంది దాంట్లో. కాబట్టి వైరాగ్యం కలగాలి జీవితంలో, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి.